హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఉద్యోగులకు శాలరీస్ ఎప్పుడు ఇస్తారు? పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీలలో పనిచేసే కార్మికులకు కూడా అందరికీ ఇచ్చినట్లుగానే 1వ తారీఖు నాడే వాళ్ళ యొక్క శాలరీస్ కూడా బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్ వేస్తామని చెప్పి కార్మికులందరి యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఆధార్ కార్డులు అయితే ఆల్రెడీ సేకరించారు. కొత్త సంవత్సరం వచ్చి 5 రోజులైనా కూడా వాళ్ళ యొక్క జీతాలు అయితే ఇంకా వాళ్ళ అకౌంట్లలో పడలేదు. మళ్ళీ వాళ్ళు జీతం కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి వచ్చింది ఈ నెల కూడా. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 52,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఒకరొకరికి 9,500. ఇట్లాంటి చిన్న జీతం, స్మాల్ అమౌంట్ వచ్చే వాళ్ళని కూడా నెలలు వెయిట్ చేయించుకోవడం అనేది మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం. ఇప్పుడున్న జనరేషన్లో అంతా మనీతోనే నడుస్తుంది. ఇట్లా లేట్ కావడము, 5-6 నెలలు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీలు ఎంతో బాధపడుతుంటాయి మనీ లేక కనుక. ఇట్లాంటి చిన్న చిన్న శాలరీస్ వాళ్ళని 1వ తారీఖు నాడు కాకుండా 31st రోజే జమ చేస్తే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. గ్రామంలో కూడా మంచిగా వర్క్ చేస్తారని నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేనేమనుకుంటున్నా అంటే ఈ 2-3 మంత్స్ అయితే ఎలక్షన్స్ కూడా అయిపోతాయి, కొత్త సర్పంచులు వస్తారు, మళ్ళీ అందరు కొత్తగా వస్తారు కనుక మేబీ సర్పంచ్ ఎలక్షన్ల తర్వాత మీకు ఆన్లైన్లో వేసే అవకాశం ఉంటుందేమో అని నేను అనుకుంటున్నా. ఇక్కడ 6 నెలలుగా అందని వేతనాలు, పంచాయతీలో పనిచేస్తున్న కారోబార్లు, బిల్ కలెక్టర్లు, పంప్ ఆపరేటర్లు, ట్రాక్టర్ల డ్రైవర్లు, పారిశుద్ధ్య సిబ్బందికి 6 నెలలుగా వేతనాలు అందడం లేదు. గత ఏడాది వరకు ప్రభుత్వం ప్రతి నెల పల్లె ప్రగతి నిధులు ఇచ్చేది. ఆర్థిక సంఘం నుండి క్రమం తప్పకుండా నిధులు మంజూరయ్యేవి. దీంతో సిబ్బంది వేతనాలకు ఇబ్బంది ఉండేది కాదు. అయితే ఫిబ్రవరి 1న పంచాయతీ పాలక వర్గాల గడువు ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైన కార్మికులకు కష్టాలు మొదలైనవి. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 1 వరకు మంచిగా ఇచ్చిరంట శాలరీస్. ఎందుకంటే అప్పటి వరకు సర్పంచ్ అందరూ ఉండేది. తర్వాత సర్పంచ్ గడువు అనేది 2024 ఫిబ్రవరి 1తో కంప్లీట్ అయిపోయింది. అప్పటి నుంచి వీళ్ళకి జీతాలు అనేది సరిగ్గా రావటం లేదని వీళ్ళు అంటున్నారు. సో గవర్నమెంట్ వెంటనే స్పందించి వీళ్ళందరికీ శాలరీస్ రిలీజ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.